విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళ శపథంతో కొణికింది భువనం మధురం నీ చరితం ఓ మగువా జయీ భవ ఓ మహిళా విజయీ భవ నాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఊచితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయునే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలక సాగని పయనము అవుతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం. జయకృష్ణ, ఫ్లాట్స్ కి కమిట్ అయిన వాళ్ళ దగ్గర నువ్వు అడ్వాన్స్ తీసుకున్నావుగా, ఆ మొత్తం డ్రా చేసి తీసుకురా. చెప్పేది నీకే, ఇప్పుడే వెళ్ళి డ్రా చేసుకురా. అమ్మా, నీకు తెలియకుండా అడ్వాన్స్ సొమ్ముతో మన బిల్డింగ్ పక్కన ఉన్న ఎకరం స్థలం తీసుకున్నాను. ఏమిటి, అడ్వాన్స్ సొమ్ముతో మరో ఎకరం స్థలం కొన్నావా? ఫ్లాట్స్ బిజినెస్ సరిగ్గా చేసి ఆడవలేదు గాని అదనంగా ల్యాండ్ తీసుకున్నావా? అసలు నీకు బుద్ధుందా, ఆలోచన ఉందా? ఎందుకు చేస్తున్నావరా ఇలాంటి పనులు? నిన్నేం చేయాలి? ఛీ, నీ మొహం నాకు చూపించుకో, వెళ్ళు. శాంతి, పరిస్థితి పీకల దాకా వచ్చింది. ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు? హలో వినోద్, ప్రస్తుతం నీ దగ్గరున్న క్యాష్, బ్యాంకులో ఉన్న మొత్తం క్యాష్ వెంటనే డ్రా చేసి తీసుకురా. బాలాజీ, నీ అకౌంట్లో ఎంత డబ్బుంటే అంత తక్షణం డ్రా చేసి తీసుకురా. మామయ్య గారు, మా కోసం కవిత పేరు మీద మీరు తీసుకోవాలనుకున్న ఫ్లాట్స్ పగలగొట్టబోతున్నారట. పగలగొట్టడం ఏంటి? కార్పొరేషన్ అనుమతి లేకుండా మరో 3 అంతస్తులు లేపడానికి లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ ప్రయత్నించిందట. అది తెలిసి బిల్డింగ్ పడగొట్టమంటూ కార్పొరేషన్ హెచ్చరించిందట. రూల్స్కు విరుద్ధంగా వాళ్ళు ఎప్పుడు ప్రవర్తించలే. ఇప్పుడు ప్రవర్తించారు కాబట్టి కార్పొరేషన్ నోటీస్ ఇచ్చింది. ఫ్లాట్స్ కమిట్ అయిన వాళ్ళంతా తమ డబ్బు తమకిమ్మని జయకృష్ణ నిలదీశారట. వాళ్ళ అమ్మగారు ఇస్తానని హామీ ఇచ్చారట. మామయ్య గారు, మీరిచ్చిన డబ్బు కూడా తిరిగి తీసుకోవడం మంచిది. ఆ తర్వాత అడిగి లాభం లేదు. వివేక్, అందరితో పాటు మనం వాళ్ళని నిలదీయొద్దు. నిలదీస్తే స్నేహానికి విలువ ఉంది. వాళ్లతో మనకి బంధుత్వం లేకపోయినా వాళ్ళు మనకు బాగా కావలసిన వాళ్ళు. ఒకవేళ నువ్వు చెప్పినట్టు వాళ్ళందరికీ సెటిల్ చేస్తే అందరితో పాటు మనకి సెటిల్ చేస్తారు. మనంతటి మనం మాత్రం అడగొద్దు. అలాగే మావయ్య గారు. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ, సువ్వి సువ్వి సీతాలమ్మ, సీతాలమ్మ పోయిన పిచ్చి పెరుమాళ్ళ గంతులు వేస్తున్నావు. ఆనందం అండి, ఆనందం. తమరు గనక పర్మిషన్ ఇస్తే ఫుల్ బాటిల్ కొట్టేసి ఇంకా ఆనందంగా గంతులు వేయాలందండి. ఉంటుందండి, ఉంటుంది. విజయవాడ బయట ఓ బార్లో
చీప్ రకం మందు తాగి 4 తాగుబోతులు అక్కడికక్కడే టపా కట్టేశారని ఇప్పుడే టీవీ న్యూస్ లో విన్నానండి. మందు తాగి మరణించిన ఆ తాగుబోతుల లిస్టులోకి తమరు ఎక్కకండి. ఓసోస్ ఆ సంగతి మాకు తెలుసండి. మేం తాగేది చీప్ లిక్కర్ కాదండి, ఖరీదైన సేమ సరికేనండి. నోట్లున్నప్పుడు తాగుతారండి, అదే చిల్లరున్నప్పుడు కక్కుర్తి పడతారు. మీ తాగుబోతుల బుద్ధి మాకు తెలీదా అండి? ఏమండి మీరు ఇలా భయపెట్టి మా సంతోషాన్ని పాడు చేయకండి. ఇంతకీ మీ సంతోషానికి కారణం ఏంటండి? పతంగుల పాంచాలి పేరుతో కమిషనర్ గారికి మీరు పెట్టిన పిటిషన్ బాగా పనిచేసింది కదండి. పై 3 అంతస్తులు పడగొట్టమని దుర్వాసుల్లాగా కమిషనర్ గారు మండిపడ్డారు కదండి. దాంతో ప్లాట్ బుక్ చేసిన వాళ్ళందరూ నక్షత్రకుల్లాగా మా డబ్బు మాకిచ్చేయమని కొంప మీద పడ్డారు కదండి. మీ ఆయన బిక్కమొహం వేయడంతో మీ అత్తగారు మరో వారం రోజుల్లో ఆ డబ్బు తిరిగిచ్చేస్తానని చెప్పి మాటిచ్చారు కదండి. ఆవిడ దగ్గర అంత డబ్బు లేదు కదండి. దాంతో కన్స్ట్రక్షన్ బిజినెస్ నేలమట్టం అవటం ఖాయం కదండి. అందుకనమాటండి ఈ ఆనందమును సంతోషమును. అదేనండి ఆ తొందరపాటే వద్దనేది. కన్స్ట్రక్షన్ బిజినెస్ నేలమట్టం అయ్యేంత వరకు మందు కొట్టి చిందులు వేయాలన్న ఆలోచన వాయిదా వేయండి. సువ్వే సువ్వే సువ్వాలమ్మ సీతాలమ్మ, సువ్వే సువ్వే సువ్వాలమ్మ సీతాలమ్మ. అమ్మా, ఇవిగో నువ్వు అడిగిన 20 లక్షలు. అర్జెంటుగా ఎంతుంటే అంత తీసుకురమ్మన్నావు. అంత అవసరం ఏమొచ్చిందమ్మా? మీ పెద్దన్నయ్య. సరే ఆ విషయాలన్నీ తర్వాత చెప్తా గాని భోంచేసావా? ఇంకా లేదమ్మా. ముందు వెళ్ళి భోంచే వెళ్ళు. అమ్మా ఏరా ఎంత ఆలస్యమైంది? క్యాష్ తెచ్చావా? లేదు. అర్జెంట్ అని చెప్పినా ఒట్టి చేతులతో వస్తావా? ఏ ఎందుకు తెలీదు? కారణం చెప్పకుండా క్యాష్ తెమ్మంటే ఎలా? కారణం చెప్తే గాని తీసుకురావా? కళ్ళకు గత్తలు కట్టి హుస్సేన్ సాగర్లో దూకమంటే దూకాలా? నోర్మై, ఏమిటా వెధవ సమాధానం? కన్నతల్లి దూకమంటే దూకాల్సిందే. అంటే మాకు స్వతంత్రం లేదంటావా? మా అదుపాజ్ఞులకు లోబడి ప్రవర్తించే స్వతంత్రం మీకుంది. అదొక స్వతంత్రమా? నువ్వు తింటే మేము తిన్నట్టేనా? ఒరేయ్, ఏం కూసావురా? ఏం కూసావు? తన రక్తాన్ని పాలుగా ఇచ్చి నేను ఇంతవాడిని చేసిద్దిరా. అలాంటి కన్న తల్లిని పట్టుకొని అనరాని మాటలంటావా? అది కాబట్టి నువ్వు ఇన్ని మాటలన్నా ఊరుకుందిరా. అదే నేనైతే ఇక్కడే పీక పిసికి చంపేసేదండ్రా. అమ్మా అమ్మా నువ్వు లోపలికి వెళ్ళు. ఏమిటే వెళ్ళేది? ఇలాంటి కొడుకు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. అమ్మా నువ్వు వెళ్తావా లేదా? ఒరే వెదవన్నారా వెదవ, కొడుకంటే వాడురా. అడగ్గానే డబ్బు తెచ్చిచ్చాడు, నువ్వు ఉన్నావు. ఎందుకురా? అమ్మా ఏరా వినోద్, ఏమిట్రా నీ ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు? ఎదురు ప్రశ్నలు వేసేంత పెద్దవాడివయ్యావా? నువ్వేమిటో నీ తాహతేమిటో మర్చిపోయావా? ఫైనాన్స్ బిజినెస్ నీ చేతికొచ్చిందని కన్ను మిన్ను కానకుండా ప్రవర్తిస్తున్నావా? ఒరే వాపును చూసి బలుపనుకోకరా. మా పెద్దరికాన్ని ప్రశ్నించే హక్కు నీకెక్కడిదిరా? ఈవేళ నన్నే ఎదిరించావు, రేపు మీ నాన్నగారితో కూడా ఇలాగే మాట్లాడతావా? ఈ క్షణమే నీ ఫైనాన్స్ బిజినెస్ నేను స్వాధీనం చేసుకొని ఇంట్లో కూర్చోబెట్టగలను. జాగ్రత్త. పోనీ ఇప్పుడైనా కారణం చెప్పొచ్చుగా? చూసావా ఇంత చెప్పినా కారణాలు అడుగుతాడు. కారణాలు? అమ్మా ఒరేయ్, కారణం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అకారణంగా డబ్బు తీసుకురమ్మంటారా? వెళ్ళి అర్జెంటుగా అకౌంట్లో ఎంత డబ్బుంటే అంత డ్రా చేసి తీసుకురా. ఇదిగో ఇక్కడున్నట్టు రావాలి. ఓ బయలుదేరు. ఏమండి ఇప్పుడే రావడం? ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? 4 కావస్తోంది. మధ్యాహ్నం భోజనానికి రాలేదే? అబ్బబ్బబ్బబ్బా, యక్ష ప్రశ్నలు వేయకు. అడగడం కూడా తప్పేనా?
భోజనానికి వస్తానన్నారు కదా, రాలేదేమని అడిగాను. మీకోసం వండడం, మీరు రాకుండా ఉండడం, వండిందంతా వేస్ట్ కావడం. రాలేకపోతే ముందుగా ఫోన్ చేసి చెప్పొచ్చుగా. ఎందుకని రాలేదు? అసలు భోంచేశారా లేదా? చేశాను. ఎక్కడా? ఆఫీసులో చేశారా? కాదు, మా ఇంట్లో. మీ ఇంట్లోనా? ఇక్కడికొస్తానని చెప్పి అక్కడికి ఎందుకు వెళ్ళినట్టు? అర్జెంట్ పని నుండి వెళ్లాల్సి వచ్చింది. ఏమిటో అర్జెంట్ పని? మా అమ్మ 20 లక్షలు అడిగింది. బ్యాంక్ నుంచి డ్రా చేసి ఇచ్చి అక్కడే భోంచేశాను. 20 లక్షలు ఇచ్చారా? దేనికి? మా పెద్దన్నయ్యకు ఫ్లాట్స్ అమ్మకం విషయంలో ప్రాబ్లం వచ్చింది. కార్పొరేషన్ పర్మిషన్ లేకుండా ఫ్లాట్స్ కట్టాడు. ఫ్లాట్స్ కొనుక్కున్న వాళ్ళకి ఆ సంగతి తెలిసి డబ్బు వాపస్ చేయమని డిమాండ్ చేశారు. దానికి గాను చెరో 20 లక్షలు ఇమ్మని నన్ను వినోద్ని మా అమ్మ అడిగింది. మీ తాగుబోతు అన్నగారు చేసిన నిర్వాకానికి మీరు పరిహారం చెల్లించారా? ఆయన గారు ఎప్పుడు ఏది సక్రమంగా చేశాడని, ఆయన ఏం చేసినా ఎవ్వరూ ఏమీ అండానికి వీలేదు. అంటే మాత్రం అంతెత్తున పౌరుషం పొడుచుకొస్తుంది. ఇంటికి పెద్ద కొడుకునంటూ చిందులు తొక్కుతాడు. నాకు తెలిసి నేను కాపురానికి వచ్చింది మొదలు మీ పెద్దన్నయ్య ఏది సక్రమంగా చేశారగడు. మీ అమ్మగారేమో ఆయన గారికి పెద్ద సపోర్టు. సందు దొరికింది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. మాట్లాడే పరిస్థితి మీరే కల్పించారండి. అసలు మీరిచ్చిన 20 లక్షలు ఈ జన్మకు తిరిగొస్తాయా? నా మొహం తిరిగొస్తాయి. అనామత్తు ఖాతాలో జమేసుకోవాల్సిందే. ఆయన తగలేయడం, తగుదునమ్మా అంటూ తమరు సర్దుబాటు చేయడం సరిపోయింది. ఇలా అయితే మనం బాగుపడినట్టే. పెళ్ళానికి ఒక పట్టుచీర కొనడానికి కూడా మీకు మనసు రాదు గాని పెద్దన్నయ్య గారిని ఉద్ధరించడానికి 20 లక్షలు దారిపోస్తారా? మీ తెలివితేటలు ఏమయ్యాయండి? ముందు మీ బాగు మీరు చూసుకోవాలి కదండి. అయినా నాకు తెలియక అడుగుతాను, మీ అమ్మగారు మిమ్మల్ని డబ్బడగడం ఏంటండి? పెద్ద కొడుకు మీద ప్రేముంటే మరో విధంగా సర్దుబాటు చేయాలి. మీ టర్నోవరు, మీ ఖర్చులు, మీ సిబ్బంది జీతాలు ఇవేం పట్టించుకోకుండా 20 లక్షలు ఇమ్మనడానికి ఆవిడికి సరిపోయింది, ఇవ్వడానికి మీరు సరిపోయారు. ఎంతైనా మీరు ఆ తల్లి కొడుకేగా. పెళ్ళాం జేబు చూస్తుంది, తల్లి కడుపాకులు చూస్తుంది అంటారు. కానీ మీ విషయంలో ఆ సామెత తారుమారైందండి. నేను మీ కడుపాకులు చూస్తున్నాను, మీ అమ్మగారు మీ జేబు చూస్తున్నారు. మీ అమ్మగారు 20 లక్షలు అడిగారే అనుకోండి, మాట మాత్రంగానైనా నాతో చెప్పచ్చుగా. చెప్పాలని మీకు అనిపించలేదా? కట్టుకున్న పెళ్ళాం కన్నా కన్న తల్లి మీకు ముఖ్యం అన్నమాట. అడ్డు ఆపు లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? నోటికి ఎంతొస్తే అంతంటావా? మా అమ్మ అడిగినందుకు 20 లక్షలు ఇచ్చాను. ఇవ్వడం తప్ప? ఎందుకు ఇచ్చారని నిలదీసే హక్కు నీకు లేదు. ఇవ్వడం తప్పని శాసించే అధికారం నీకు లేదు. ఏదో నీ పుట్టింటి సొమ్ము నేను దారపోసినట్టు మాట్లాడతావేంటి? అసలు నువ్వు పుట్టింటి నుంచి ఏం తెచ్చావే? పైసా కట్నం ఆశించకుండా నిన్ను చేసుకున్నాను. కట్టు బట్టలతో వచ్చిన నిన్ను కట్టుకున్నాను. బిర్లా గారి బిడ్డలా, టాటా గారి బేటీలా మాట్లాడతావేంటే? నీ అదృష్టం బాగుండి నాకు పెళ్ళానివయ్యావు, దానికి సంతోషించు. నేనేం చేసినా నువ్వు అడగడానికి వీల్లేదు. అది ఉమ్మడి సొమ్ము. మా అమ్మ అడిగినప్పుడల్లా ఇవ్వాలి. ఇవ్వండి, అడిగినప్పుడల్లా ఇచ్చి మీరు దివాళా తీయండి. ఇంత చెప్పినా వినిపించుకోకుండా మళ్ళీ అదే పాట పాడతావా? మీరు తిన్నగా ఉంటే నేను అనాల్సిన అవసరం ఏముందండి? ఏంటే వాగుతున్నావు? ఏమిటో చేస్తున్న పని? మంచి చెడ్డ లేకుండా కడుపుతో ఉన్న నా కూతురు మీద చేసుకుంటావా? మంచి చెడ్డలేంది నాకు కాదండి, మీ కూతురికి. మా అమ్మకి 20 లక్షలు ఇచ్చినందుకు తెగ గింజుకుంటోంది. నేనేదో తన పుట్టింటి సొమ్ము తగలేసినట్టు మాట్లాడుతోంది. ఎంత చెప్పినా విని చస్తేగా, అర్థం చేసుకుంటేగా. అలా అని చెప్పి చేసుకోవడమేనా? అదేదో తెలిసి తెలియక అందనుకో, దానికి నువ్వేం చేయాలి? మందలించాలి లేదా నాతో చెప్పాలి. ఏంటండి మీతో చెప్పేది? ముందు మీ కూతురికి బుద్ధి చెప్పండి. నాకు బుద్ధి బానే ఉంది. ఏంటి వాగుతున్నావు? బాలాజీ ఆగు. ముందు దానికి బుద్ధి చెప్పండి, లేదంటే దాన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాను. చీకు చింత లేకుండా ఎంచక్క హాయిగా బొజ్జున్నావా తల్లి? జరిగితే జైలు జీవితం అంత సుఖం మరెక్కడా ఉండదనేది నిన్ను చూసి తెలుసుకోవచ్చు. ఇంతకీ నన్నెందుకు నిద్రలేపావు? ఏ లేపకూడదా? లేపకుండా నీకు వింజామర్లు వీచాలా? చిప్పకూడు బాగా వంటబట్టినట్టుందే. గోవిందా గోవిందా. అక్కడ నీ ముద్దుల కూతురు సీత కాపురం గోవిందా. నీ కూతురి కాపురం పగుళ్ళివ్వబోతుందమ్మా. అవును, నీ ముద్దుల మేనల్లుడు కమ్మల్లుడు 6 అంతస్తుల ఫ్లాట్స్ కట్టించాడుగా. కార్పొరేషన్ అనుమతి లేకుండా కట్టించినందుకు మొత్తం బిల్డింగు కూలగొట్టబోతున్నారు. ఇంకో వారంలో నీ అల్లుడి కట్టడం నేలమట్టం కావడం ఖాయం.
ఆ భవంతిలాగే నీ కూతురి కాపురం కూడా కూలబోతుంది. దాన్ని ఆపాలంటే నువ్వు నాకు నిజం చెప్పాలి. చెప్తావా? చెప్పు. నా అక్కను చంపిన అసలు హంతకుడెవరో చెప్పు. చెప్తే నా వల్ల నీకు చాలా మేలు జరుగుతుంది. బిల్డింగ్ పడగొట్టకుండా నీ కూతురి కాపురం గోవిందా కాకుండా నేను చూస్తాను. కమన్, టెల్ మీ. చెప్పు, చెప్పవే, చెప్పు. నువ్వు చెప్పవు. నీలాంటి మొండిదాన్ని కసాయిదాన్ని నేనెక్కడా చూడలేదు. నీ కూతురి కాపురం ఏమైపోయినా పర్వాలేదనమాట. నీ అల్లుడు పాపరైపోయినా నీకేమీ లెక్కలేదనమాట. సరే, నేను చేయాల్సింది కూడా నేను చేస్తాను. నీ కూతురి కాపురం సర్వనాశనమైందన్న వార్త వినడానికి సిద్ధంగా ఉండవే. బావా, ఇక్కడ సంతకం పెట్టు. బావా, నేను నీ కాఫీ ఇచ్చి అరగంట అయింది. కాఫీ తాగాలన్న ధ్యాసైనా లేకుండా ఏంటలా సీరియస్గా ఆలోచిస్తున్నావు? ఏం లేదు. అబద్ధం. ఏదో కారణం లేకుండా నువ్వు ఇలా ప్రవర్తించావు. పెరుమాళ్ళన్నే గుర్తొస్తున్నాడా? మరెందుకో చెప్పు బావా. ఎదుటి వాళ్ళతో చెప్పుకుంటే గుండె బరువు తగ్గుతుందంటారు. నీ ఆనందాన్ని పంచుకోలేకపోయినా కనీసం నీ బాధను పంచుకోవడానికి నేనున్నాను కదా. చెప్పు బావా. నేను ఆవేశంలో తొందరపడి అనిత మీ చేయి చేసుకున్నాను. దేనికి చేయి చేసుకున్నావు? మా పెద్దన్నయ్యకు డబ్బు సర్దుబాటు చేసే విషయంలో అనిత తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. అది తట్టుకోలేక చేయి చేసుకోవాల్సి వచ్చింది. ఇందుక ఏసీరు మొదలుపెట్టి ఇక్కడికి వచ్చి బాధపడుతున్నావు? చూడు బావా, మగాళ్ళ విషయంలో ఆడవాళ్ళు కలవ చేసుకోకూడదు. ఒకవేళ కలగజేసుకోవాల్సి వచ్చినా దానికి కొన్ని పరిమితులు, హద్దులు ఉంటాయి. అనిత తన హద్దులు దాటుంటుంది. ఆవేశంలో నువ్వు చేయి చేసుకుని పెళ్ళం తప్పు చేస్తే కొట్టాలి బావా. అవును బావా, దెబ్బ పడితే గాని ఆడవాళ్ళకి బుద్ధి రాదు. అప్పుడే చేసిన తప్పు తిరిగి చేయరు. మా పక్కింటాయన తన పెళ్ళం నోరెత్తితే చాలు తిట్టడం, కొట్టడం, అసలు ఉతికి ఆరేస్తాడు తెలుసా. నీలా కష్టపడి పనిచేసే మగాడిని ప్రశ్నించే హక్కు అసలు ఆడవాళ్ళకి లేదు బావా. నీ ఆవిడే నిన్నెన్నోసార్లు కొట్టిందని నాతో చాలాసార్లు చెప్పావు. నీ మీద చేసుకున్నందుకు మీ ఆవిడ ఎప్పుడన్నా బాధపడుతూ కూర్చుందా? తొందరపడినందుకు సారీ చెప్పుంటుంది. దాంతో నువ్వు కూలైపోయి ఉంటావు. అలాగే నువ్వు సారీ చెప్పు, మీ ఆవిడ కూలైపోతుంది. ఇంత చిన్న విషయానికి డీల పడితే ఎలా బావా? ఇప్పుడు తాగాల్సింది కాఫీ కాదు, వేరే ఉంది. వేరే అంటే? చూపిస్తారా? ఎక్కడికి? ఏం తెలియనట్టు మాట్లాడకు బావా. మగాడై ఉండి కూడా ఆ మాత్రం తెలీదా? నువ్వేం మాట్లాడకుండా అడ్డు చెప్పకుండా నాతో పడ్రా. రా, రమ్మంటుంటే. అనిత, 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 ఏంటమ్మా? ఈ పాలు తాగు.